హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను అనడానికి ఇంగ్లీష్లో ఏదైనా మంచి శుభకార్యం జరిగినప్పుడు సంతోషంగా ఉన్నాము అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ సో హ్యాపీ. ఐ యామ్ సో హ్యాపీ. ముందుగా ధన్యవాదాలు అంటూ ఉంటాం కదా, థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. ఏమైనా సమాచారం ఉందా? ఏమైనా సమాచారం ఉందా? ఎవరి గురించైనా విషయం తెలియనప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎవరికైనా అడుగుతూ ఉంటాం కదా, ఎనీ న్యూస్. ఎనీ న్యూస్, వాళ్ళ గురించి ఏమైనా విషయం తెలిసిందా అనే అర్థం. ఇది చట్టానికి వ్యతిరేకం. ఇది చట్టానికి వ్యతిరేకం అనేటప్పుడు ఇట్ ఈజ్ ఎగ్నిస్ట్ ద లా. ఇట్ ఈజ్ ఎగ్నిస్ట్ ద లా. మనం ఇక్కడ ఆపవచ్చు. మనం ఇక్కడ ఆపవచ్చు. వీ క్యాన్ స్టాప్ హియర్. వీ క్యాన్ స్టాప్ హియర్. మనం ఇక్కడ ఆపవచ్చు అనడానికి వీ కెన్ స్టాప్ హియర్. మనం రేపు కొనసాగించవచ్చు. మనం రేపు కొనసాగించవచ్చు అనడానికి వీ కెన్ కంటిన్యూ టుమారో. వీ కెన్ కంటిన్యూ టుమారో. గిన్నెలు కడగండి. గిన్నెలు కడగండి. వాష్ ద డిషెస్. వాష్ ద డిషెస్. డిషెస్ అంటే గిన్నెలు అని అర్థం. మీరు అలా అనుకోవడానికి కారణం ఏమిటి? మీరు అలా అనుకోవడానికి కారణం ఏమిటి? వాట్ మేడ్ యూ థింక్ సో? వాట్ మేడ్ యూ థింక్ సో? మీరు అలా అనుకోవడానికి కారణం ఏమిటి అనడానికి వాట్ మేడ్ యూ థింక్ సో? చెప్పడానికి ఏమీ లేదు. చెప్పడానికి ఏమీ లేదు. నథింగ్ టు సే. నథింగ్ టు సే. చెప్పడానికి ఏమీ లేదు అన్నప్పుడు నథింగ్ టు సే. సింపుల్గా చెప్పేస్తాం కదా, చెప్పడానికి ఏమీ లేదని. దానికి ఇంగ్లీష్లో నథింగ్ టు సే. నీకు ఏమైనా ఆలోచన ఉందా? నీకు ఏమైనా ఆలోచన ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? నీకు ఏమైనా ఆలోచన ఉందా? ఈ క్షణాన మీరు బిజీగా ఉన్నారా? ఈ క్షణాన మీరు చాలా బిజీగా ఉన్నారా అనడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ బిజీ అట్ దిస్ మూమెంట్? ఆర్ యూ బిజీ అట్ దిట్ మూమెంట్? ఈ క్షణాన మీరు బిజీగా ఉన్నారా అనడానికి ఆర్ యూ బిజీ అట్ దట్ మూమెంట్? ఇది యోగ్యమైనది కాదు. ఇది యోగ్యమైనది కాదు. ఇట్ ఈజ్ నాట్ వర్త్. ఇట్ ఈజ్ నాట్ వర్త్. వర్త్ అంటే అంత ఉపయోగకరమైనది కాదు అని అర్థం. మీరు చెస్ ఆడతారా? మీరు చెస్ ఆడతారా? డూ యూ ప్లే చెస్? డూ యూ ప్లే చెస్? మీరు చెస్ ఆడతారా అనడానికి డూ యూ ప్లే చెస్? డూ యూ ప్లే క్రికెట్? డూ యూ ప్లే వాలీబాల్? ఆ పుస్తకం అందుబాటులో లేదు. ఆ పుస్తకం అందుబాటులో లేదు. దట్ బుక్ ఈజ్ నాట్ అవైలబుల్. దట్ బుక్ ఈజ్ నాట్ అవైలబుల్. పుస్తకం అందుబాటులో లేదు అనడానికి దట్ బుక్ ఈజ్ నాట్ అవైలబుల్. వారు నీతో మాట్లాడటం లేదా? వారు నీతో మాట్లాడటం లేదా అనడానికి డోంట్ దే స్పీక్ టు యూ? డోంట్ దే స్పీక్ టు యూ. స్పీక్ అంటే మాట్లాడటం. వారు నీతో మాట్లాడటం లేదా అనడానికి డోంట్ దే స్పీక్ టు యూ. ఈలోగా. ఈలోగా. మీన్ వైల్. మీన్ వైల్. ఆమె నిజాయితీ పరురాలు. ఆమె నిజాయితీ పరురాలు అనడానికి ఇంగ్లీష్లో షీ ఈజ్ ఆనెస్ట్. షీ ఈజ్ ఆనెస్ట్. ఆమె నిజాయితీ పరురాలు అనడానికి షీ ఈజ్ ఆనెస్ట్. ఏమి చెప్పాలి? ఏమి చెప్పాలి?
వాట్ టు సే, ఏమి చెప్పాలనడానికి వాట్ టు సే. నేను సమయానికి అక్కడ ఉండాలి, నేను సమయానికి అక్కడ ఉండాలి. ఐ షుడ్ బి దేర్ ఆన్ టైమ్, ఐ షుడ్ బి దేర్ ఆన్ టైమ్. దేర్ అంటే అక్కడని అర్థం. ఐ షుడ్ అంటే కంపల్సరీ, తప్పకుండా ఉండాలి అని అర్థం. ఏమి చేయాలి, నెక్స్ట్ ఏమి చేయాలి, వాట్ టు డూ, ఏమి చేయాలనడానికి వాట్ టు డూ. మీ సమాధానం తప్పు, మీ సమాధానం తప్పు అంటే మీరు చెప్పిన సమాధానం తప్పు అనడానికి యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్, యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్, మీరు చెప్పిన సమాధానం తప్పు. వారు ఎవరు, వారు ఎవరు. హూ ఆర్ దే, హూ ఆర్ దే. మీరు ఆ సినిమా చూడాలనుకుంటున్నారా, మీరు ఆ సినిమా చూడాలి అనుకుంటున్నారా. డూ యూ వాంట్ టు వాచ్ దట్ మూవీ, డూ యూ వాంట్ టు వాచ్ దట్ మూవీ. మీరు ఆ సినిమా చూడాలనుకుంటున్నారా అనడానికి డూ యూ వాంట్ టు వాచ్ దట్ మూవీ. మాట్లాడే ముందు ఆలోచించు, మాట్లాడే ముందు ఆలోచించు. థింక్ బిఫోర్ స్పీక్, థింక్ బిఫోర్ స్పీక్. ఈరోజు ఉదయం త్వరగా నిద్ర లేచాను, ఈరోజు ఉదయం త్వరగా నిద్ర లేచాను. ఐ గాట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ గాట్ అప్ ఎర్లీ దిస్ మార్నింగ్. నేను ఈరోజు మార్నింగ్ త్వరగా నిద్ర లేచడానికి ఐ గాట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను వెధవని కాదు, నేను వెధవని కాదు. ఐ యామ్ నాట్ ఫూల్, ఐ యామ్ నాట్ ఏ ఫూల్. నేను వెధవని కాదు అనడానికి ఐ యామ్ నాట్ ఏ ఫూల్. ఈ కారు ఎవరిది, ఈ కారు ఎవరిది. హూజ్ కార్ ఈజ్ దిస్, హూజ్ కార్ ఈజ్ దిస్. ఈ కారు ఎవరిది అనడానికి హూజ్ కార్ ఈజ్ దిస్. మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు. వాట్ డూ యూ డూ, వాట్ డూ యూ డూ. మీరు ఏం చేస్తారు అనడానికి వాట్ డూ యూ డూ. జాగ్రత్తగా నడుపు, జాగ్రత్తగా నడుపు. డ్రైవ్ కేర్ఫుల్లీ, డ్రైవ్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా నడుపు అనడానికి డ్రైవ్ కేర్ఫుల్లీ. మీరు చెప్తుంది పూర్తిగా వాస్తవం, మీరు చెప్తుంది పూర్తిగా వాస్తవం. వాస్తవం అంటే నిజమని అర్థం. యు ఆర్ సేయింగ్ అబ్సల్యూట్లీ రైట్, యు ఆర్ సేయింగ్ అబ్సల్యూట్లీ రైట్ అంటే మీరు చెప్తుంది నిజం అని చెప్పడానికి యు ఆర్ సేయింగ్ అబ్సల్యూట్లీ రైట్. నేను అలా అనుకోవడం లేదు, నేను అలా అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ సో, ఐ డోంట్ థింక్ సో. నేను అలా అనుకోవడం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ థింక్ సో. చదువులో నువ్వు నాకంటే బెటర్, చదువులో నువ్వు నాకంటే బెటర్. యు ఆర్ బెటర్ దెన్ మీ ఇన్ స్టడీస్, యు ఆర్ బెటర్ దెన్ మీ ఇన్ స్టడీస్. చదువులో నువ్వు నాకంటే బెటర్ అనడానికి యు ఆర్ బెటర్ దెన్ మీ ఇన్ స్టడీస్. కంగారు పడకు, కంగారు పడకు లేదా తొందర పడకు అంటూ ఉంటాం కదా. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ. కంగారు పడడానికి డోంట్ వర్రీ. మొక్కలకు నీళ్లు పోయి, మొక్కలకు నీళ్లు పోయి అంటే వాటర్ ద ప్లాంట్స్, వాటర్ ద ప్లాంట్స్. మొక్కలు నీళ్లు పోయి అనడానికి వాటర్ ద ప్లాంట్స్. కలిసి ఆడుకుందాం, కలిసి ఆడుకుందాం. లెట్స్ ప్లే టుగెదర్, లెట్స్ ప్లే టుగెదర్. కలిసి ఆడుకుందాం అన్నప్పుడు లెట్స్ ప్లే టుగెదర్. పిల్లల్లా ప్రవర్తించవద్దు, పిల్లల్లా ప్రవర్తించవద్దు. డోంట్ బిహేవ్ చైల్డిష్, డోంట్ బిహేవ్ చైల్డిష్.
పిల్లల్లా ప్రవర్తించవద్దు అనడానికి డోంట్ బిహేవ్ చైల్డిష్. నువ్వు రావడం లేదా, నువ్వు రావడం లేదా. వోంట్ యు కమ్, వోంట్ యు కమ్. నువ్వు రావడం లేదా, వోంట్ యు కమ్. నేను అదే భావిస్తున్నాను, నేను అదే భావిస్తున్నాను. ఐ ఫీల్ ద సేమ్, ఐ ఫీల్ ద సేమ్. నేను అదే భావిస్తున్నానికి ఐ ఫీల్ ద సేమ్. అది మళ్ళీ చెప్తారా, అది మళ్ళీ చెప్తారా. మీకు అర్థం కానప్పుడు అడుగుతూ ఉంటాం కదా, అది మళ్ళీ చెప్తారా అని. కెన్ యూ రిపీట్ అగైన్, కెన్ యూ రిపీట్ అగైన్. నేను ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ. నేను ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకుంటున్నాను అనడానికి ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ. నేను ఇది కొంటాను, నేను ఇది కొంటాను. ఐ విల్ బై దిస్, ఐ విల్ బై దిస్. నేను ఇది కొంటాను అనడానికి ఐ విల్ బై దిస్. టైం ఎంత అయిందో నీకు తెలుసా, టైం ఎంత అయిందో నీకు తెలుసా. డూ యు నో వాట్ టైం ఇట్ ఈజ్, డూ యు నో వాట్ టైం ఇట్ ఈజ్. టైం ఎంత అయిందో మీకు తెలుసా అనడానికి డూ యు నో వాట్ టైం ఇట్ ఈజ్. సరిగ్గా శుభ్రం చేయి, సరిగ్గా శుభ్రం చేయి. క్లీన్ ఇట్ ప్రాపర్లీ, క్లీన్ ఇట్ ప్రాపర్లీ. దీని ధర ఎంత, దీని ధర ఎంత. మన షాప్కి వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉంటాం కదా, దీని ధర ఎంత అని. హౌ మచ్ డజ్ ఇట్ కాస్ట్, హౌ మచ్ డజ్ ఇట్ కాస్ట్. దీని ధర ఎంత. ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు. షీ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్, షీ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు. నేను వచ్చే వరకు ఆగు, నేను వచ్చే వరకు ఆగు. వెయిట్ అంటిల్ ఐ కమ్ బ్యాక్, వెయిట్ అంటిల్ ఐ కమ్ బ్యాక్. నేను వచ్చే వరకు ఆగు, వెయిట్ అంటిల్ ఐ కమ్ బ్యాక్. నేను ఊహించలేను, నేను ఊహించలేను. ఐ కాంట్ ఇమాజిన్, ఐ కాంట్ ఇమాజిన్. నేను ఊహించలేను అనడానికి ఐ కాంట్ ఇమాజిన్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.